నమస్కారం. ఈరోజు చాలా సంతోషంగా ఉంది మన పిఎంపల్లం పార్క్ వచ్చినందుకు. ఇక్కడ చూస్తే ఈ ప్రజలందరూ వాళ్ళ సొంత దీనిలో ఈ ఇండోర్ స్టేడియం కట్టుకోవటం చాలా సంతోషంగా ఉంది. మామూలుగా అయితే ప్రభుత్వం వీటిని సపోర్ట్ చేసి వాళ్ళకి ఈ డెవలప్మెంట్ అనేది చేయాలి, కానీ ఈ ప్రభుత్వం అది చేయలేకపోయింది. కానీ మేము ఒకటే చెప్తున్నామండి, ఈసారి మన ప్రభుత్వం మారాక మనకి లోపల ఉండే ఆ క్లే కోట్ బదులు మనం దాన్ని కంపల్సరీగా వుడెన్ కోట్ చేసే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అలాగే ఇక్కడ ఉండే మన స్వామి అంకుల్ కానీ లేకపోతే ఇతర పెద్దలు మనకుండే ఇక్కడ మన కోచ్ కూడా ఎంతో ముఖ్యమైన పని చేస్తున్నారు. పిల్లలకి ట్రైనింగ్ అనేది ఫ్రీగా ఇవ్వటం అనేది ఈ కాలంలో ఈ డిజిటల్ ఏజ్లో పిల్లలకి ఆటలు నేర్పించడం అనేది చాలా గొప్ప విషయం. అటువంటి వాళ్ళకి మా పూర్తి మద్దతు ఉండేటట్టు నేను కంపల్సరీ హామీ ఇస్తున్నాను. రెండోది, మనకి రేపు వచ్చే ఎన్నికలు చాలా ముఖ్యమైనవి. మీరందరూ తప్పనిసరిగా మీ అమూల్యమైన ఓటు రాష్ట్రం బాగుపడాలంటే మన సైకిల్ గుర్తుకేసి కూటమిని గెలిపించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఒకప్పుడు రాజుల పరిపాలన ఉండేది, ఇప్పుడు కూడా అదే విధంగా తయారైంది. ఒక రాజు, 4 సామంత రాజులు, ఒక విజయవాడ, ఒక వైజాగ్, ఒక కడప, ఒక రాజమండ్రి, ఇలాగ 4 సామంత రాజుల పరిపాలన నలుగురు చేతుల్లో. మనకి ఎన్నో శాఖలు ఉన్నాయి, విద్యాశాఖ, ఆరోగ్య శాఖ, అలానే ఆర్ఎండ్బి రోడ్లు అండ్ భవనాల శాఖ, ఇలాంటి శాఖలు 36 శాఖలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. కానీ ఏ శాఖలో ఎన్ని మంత్రులు ఉన్నారో ఏ మంత్రికి కూడా విలువ లేదు. ఏ మంత్రి, ఒక హోమ్ మినిస్టర్ కూడా ఒక హోమ్ గార్డ్ నియమించలేకపోయింది ఈ 5 సంవత్సరాల పరిపాలనలో. అంతే ఎంత నిరుద్యోగం పెరిగిందో మీకు తెలుసు. ఒక రాజు 4 సామంత రాజుల్లో పరిపాలన జరిగింది. అలా కాదు, ప్రతి శాఖ ఒక యజమాని ఉండాలి, ఒక అడ్మినిస్ట్రేషన్. మనకు ఐఏఎస్ ఉంది, ఒక ఐపీఎస్ ఉంది. వాళ్ళు ఒక పనుల్లో పనిచేశారు, కానీ ఒక అడ్మినిస్ట్రేటర్లకు ఎవరు పనిచేయలేదు. అడ్మినిస్ట్రేటర్ అధినేత చంద్రబాబు మీకు తెలుసు. ఈరోజు హైదరాబాద్ ఒక సింగపూర్ని తలపిస్తుంది. అదేవిధంగా మనం కోరుకోవాలి. ఆంధ్రప్రదేశ్ ఎన్నో వనరులు ఉన్నాయి, ఖనిజ వనరులు ఉన్నాయి, సంపదలు ఉన్నాయి. అట్ ద సేమ్ టైం వాళ్ళకి సంపదను సృష్టించి సంక్షేమం చేయడం తెలుసు ఈ గవర్నమెంట్కి. కానీ ఇప్పుడున్న గవర్నమెంట్కి అప్పులు చేయడము, గవర్నమెంట్ వస్తువులు తాకట్టు పెట్టడము, డబ్బులు తేవడం, పంచడం. నాన్న ఒక ఎకరా ఇస్తే మనం ఎకరాన్ని అభివృద్ధి చేసి ఎకరన్నా చేయాలి, కానీ ఉన్న ఎకరాన్ని తాకట్టు పెట్టి ప్రజా సంక్షేమం అని చెప్పి సంక్షేమ పథకాలని చెప్పి వెదజల్లకూడదు. ఎకరాన్ని 2 ఎకరాలు చేస్తేనే అది అభివృద్ధి చెందుతుంది, మన జీడిపి పెరుగుతుంది, తలసరి ఆదాయం పెరుగుతుంది, మన మీద నప్పు తగ్గుద్ది. కానీ ఒక రాజు 4 సామంత రాజుల్లో పరిపాలన అనేది జరగకూడదు ఎప్పుడు కూడాను. ఎన్నో శాఖలు ఉన్నాయి, ఎంతోమంది అడ్మినిస్ట్రేషన్స్ ఉన్నారు, ఐపీఎస్ ఐఏఎస్లు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒక విలువ ఉంది, వాళ్ళకి విలువ ఇవ్వాలి, వాళ్ళకి పూర్తి అధికారాలు ఇవ్వాలి, ఒక మంచి పని ముందుకు తీసుకెళ్ళాలి, ఒక మంచి జరగాలి సమాజంలోని. ఎన్నో సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి కూడా జరగాలి. అంటే మనము మన ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకోవాలి. గంటా శ్రీనివాస్ గారిని గంటాపదంగా 1,00,000 ఓట్ల మెజార్టీ పిఠాపురంకి ఎలాగ వస్తుందో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారికి, అలాగే భీముల్లో కూడా దానికి మించి మనం మెజార్టీ తీసుకురావాలండి. ఒక చదువుకున్న ఇక్కడ అందరూ కూడా పిఎంపాలెం, మధురవాడ, ఈ భీమిలి కాన్స్టిట్యూషన్లో కూడా విద్యావంతులు, ఆలోచన పరులు, ఎంతో ఉన్నతమైన వాళ్ళు, వీరందరూ ఆలోచించి కూడా అంతకు మించి మెజార్టీ తీసుకురావాల్సిందిగా కోరుతున్నానండి. థ్యాంక్ యూ.